మోంతా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ఉండ్రాజవరం, పెరవలి, నిడదవోలు రూరల్ మండలాల్లోని పలు గ్రామాల్లో వర్షంలోనే మంత్రి కందుల దుర్గేష్ పర్యటించారు. ఈ సందర్భంగా ఉండ్రాజవరం మండలంలోని మోర్తో గ్రామ సచివాలయం దగ్గర వాహనాన్ని ఆపి వేగవంతమైన గాలుల దాటికి రోడ్డుపై అడ్డంగా పడి ఉన్న చెట్లను, విద్యుత్ వైర్లకు ఆటంకంగా ఉన్న చెట్ల కొమ్మల్ని దగ్గరుండి తొలగించారు. అనంతరం తాడిపర్రు రోడ్లోని హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించి ప్రజలకు, చిన్నారులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. యోగక్షేమాల్ని అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది ఏర్పాటు చేసిన మందుల్ని పరిశీలించారు. ప్రజలందరికీ అందుబాటులో స్టాక్ ఉందా అన్న అడిగి వివరాలు తెలుసుకున్నారు. అలాగే మనకి ఇక్కడ ఎక్కడ పెడితే వాళ్ళు ఒకవేళ పెట్టినా కూడా మీరు ఇబ్బంది పెట్టినా, పరిస్థితులు పెట్టినా ఎటువంటి పరిస్థితులు వాళ్ళకి ఫుడ్, పాలు ఇవన్నీ మేము చూసుకోవాలి. మాత్రం జాగ్రత్త అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ప్లస్ పైగా దానికి ప్రావిజన్ అర్థం దాని ప్రకారం చేసుకోవాలి. ఇక్కడ కూడా దాన్ని మీరు హైలైట్ చేయాలి. మనకి సరిగ్గా అక్కడ తగ్గ జరుగుతున్నాయి. కడవల్లో అయితే ఇప్పుడున్న ముందు కూడా ఫుడ్ అన్ని ఇప్పుడు కూడా పెట్టారండి, ఎవరో రాలేదు. రీచేసి పెట్టుకున్నాం, అవసరం వాళ్ళని తీసుకుని పెడతాం. కాకపోతే కొంతమంది ఏం చేస్తారంటే గాల్లో ఎవరి దగ్గర అయితే తీసుకోండి. మాతో పాటు అలా ఉన్నారు. అలాగే కూడా రోడ్ దారిలేదు సార్. భోజనాలు ఏర్పాటు చేశారా? వచ్చేస్తాయని చెప్పి ఈ రోజు రేపు సరిపోతుంది. మధ్యాహ్నం వెళ్ళిపోతుంది. భోజన ఏర్పాట్లన్నీ ఎమ్మెల్యే చేశారు. గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. జాగ్రత్తగా పోలీసు పిల్లలు ఎక్కడికి బయటకు వెళ్ళాం. పిల్లలు జాగ్రత్త వర్షం వెళ్ళిపోతుంది. అప్పటికి భోజనాలు మళ్ళీ ఉదయం మధ్యాహ్నం భోజనం దాకా అన్నీ మీకు చేస్తారు. ఆ తర్వాత మీరు నెమ్మదిగా తగ్గించడం ఎదురుగా కాకుండా ఎన్నినేమో కొంచెం పెద్దగా బలంగా లేవు కదా, పెద్ద గాలు వస్తాయి, కాలు బిగిపోతాయి. పిల్లలకి మీ ఆడవాళ్ళు ఆ టైంలో రాలేదు కదా మీరు చిన్నపిల్లలతో. అందువల్ల మన ప్రభుత్వం ఏం చేసిందంటే తీసుకొచ్చారు కదా. మీకు ఏం కావాలమ్మా? అది నెమ్మదిగా అందుకే ఇప్పుడు మనం అందరినీ ఇక్కడ తీసుకొచ్చాం. తర్వాత నెమ్మదిగా మీరు చెప్పిన వర్క్గా చేద్దాం. పిల్లలకి పాలు అవి ఎంఆర్ఆర్ పిల్లలకి పాలు ఇస్తారు. చాలా అవసరం. చూసుకోండి.